మీనా వాళ్ళమ్మ పార్వతమ్మ అయితే వాళ్ళ చిన్న కూతురు సుమతిని తీసుకొని సత్య వాళ్ళ ఇంటికైతే వస్తుందనమాట. ఇక అక్కడికి వచ్చేసి లోపలికి వెళ్దామా వద్దని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అల్లుడు గారు ఉంటే ముఖం చెల్లదు, ఉంటే ఒకవేళ పిలవకుండా వెళ్ళలేం కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే సుమతి అయితే కారు లేదు కదమ్మా, బావ ఇక్కడ లేడేమో పదమ్మా అని చెప్పేసి గుమ్మం దాకా తీసుకుని వెళ్తుందన్నమాట. అయితే గుమ్మం ముందు నిలబడగానే ప్రభావతి వచ్చి వాళ్ళనైతే తిట్టడం అయితే మొదలు పెడుతుందన్నమాట. ఇంకా అప్పుడే మీనా చూసి ఇలా మాటలు అనిపించుకోవడానికి ఎందుకు వస్తారమ్మా మీరు, పిలవని పేరెంటాలుగా వెళ్ళండి ఇంటికి, ఏదైనా ఉంటే నేను ఫోన్ చేస్తాను వెళ్ళండి అని చెప్పేసి తిడుతుందన్నమాట వాళ్ళిద్దరినే. ఇక సత్యం మాత్రం ఊరుకోడు. లోపలికి రండి చెల్లెమ్మ అని చెప్పేసి ప్రభావతి నోరు మూయించి వాళ్ళైతే లోపలికి రమ్మని చెప్పేసి లోపలికి పిలుస్తాడనమాట. ఇక వాళ్ళు లోపలికి రావగానే ప్రభావతి అయితే ఇంకా కోపంతో మీ వాడు ఏం వెదవ పని చేస్తే దొరికిపోయి ఉంటాడు, అందుకే మా వాడు కొట్టాడని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక పార్వతమ్మ అయితే ఏడుస్తూ అన్నయ్య నా భర్త పోయి ఏడాది అవుతుంది, సంవత్సరికం చేయాలి కదా, అందుకే అందరినీ పిలుద్దామని చెప్పి వచ్చాను అని చెప్పేసి చెప్పగానే ఇక సత్యానికైతే అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని చెప్పేసి గతాన్ని అయితే తలుచుకుంటాడనమాట. మీనా వాళ్ళ నాన్న నరసింహ శివ దారి తప్పాడన్న బాధతో సంవత్సరం క్రితం రోడ్డు మీద ఏదో ఆలోచిస్తూ సత్యం నడిపే బస్సుకు అయితే అడ్డం వస్తాడనమాట. ఇక సత్యం అయితే తప్పుకోమని చెప్పేసి హార్న్ కొడుతూ గట్టిగా అరుస్తూ ఇక అదుపు తప్పి ఇక నరసింహాన్ని అయితే గుద్దేస్తాడనమాట. ఇక వెంటనే బస్సు ఆపి నరసింహాన్ని ఒళ్ళోకి తీసుకొని మీకేం కాదయ్యా ఆసుపత్రికి తీసుకుని వెళ్తానని చెప్పేసి సత్యం అయితే నరసింహాన్ని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంటాడు. ఇక అప్పుడే చావు బతుకుల మధ్య నరసింహ నా కూతురు మీనా పెళ్లి చేయాలి, గొప్ప సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను, తన పెళ్ళి చూడకుండానే అని చెప్పేసి ఇక అలా అంటూ నరసింహ అయితే కన్ను మోస్తాడనమాట. ఇక సత్యం అయితే అదే విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధగా ఆ సంఘటన జరిగిన చాలా కాలం వరకు కూడా నాకు అదే విషయం కళ్ళ ముందు కదిలాడేదమ్మా, మీనాను నా కోడలుగా తెచ్చుకున్న ఆ తప్పు నన్ను వెంటాడుతూనే ఉందని చెప్పేసి ఇక అంటూ ఉంటాడనమాట సత్యం పార్వతమ్మతో. ఇక మీనా సుమతి పార్వతమ్మ ముగ్గురు అయితే ఏడుస్తూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే ఏంటి నట్టింట్లో మీ శోకాలు, మాకు ఇలా ఏడిస్తే శుభం కాదని చెప్పేసి వాళ్ళనైతే తిడుతూ ఉంటుందన్నమాట. ఇక మీనా అయితే ఎందుకు అత్తయ్య ఎప్పుడు మా అమ్మ వాళ్ళని ఎందుకు ఇలా అవమానిస్తూ ఉంటావని చెప్పేసి అనగానే నీకు నచ్చకపోతే నువ్వు కూడా వాళ్ళతోనే వెళ్ళిపో ఇంట్లోంచి అని చెప్పేసి ప్రభావతి అయితే ఇక మీనాను కూడా తిడుతుంది అనమాట. ఇక సత్యం అయితే ప్రభావతిని ఆపలేకపోతాడు. ఇక ప్రభావతి అయితే స్థాయి గురించి డబ్బుల గురించి హోదాల గురించి మాట్లాడుతూ వాళ్ళైతే బాగా అవమానిస్తూ ఉంటుంది అనమాట. ఇక సత్యం అయితే కోపం పట్టలేక ప్రభా ఆపుతావా లేదా, నీ మొగుడిని దద్దమ్మని చేసింది చాలు, నడు ఇక నుంచి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. ఇక ప్రభావతి అయితే అరే యాక్సిడెంట్ చేసింది మీరు, తద్దినాన్ని తెచ్చిపెట్టింది మీరు, నన్ను అంటారేంటి అని చెప్పేసి అరుచి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఊరుకుండని చెప్పేసి ఇక పార్వతమ్మ వాళ్ళకైతే సర్ది చెప్తూ ఉంటాడనమాట సత్యం. పార్వతమ్మ అయితే అన్నయ్య మీనా కాపురం నిలబడేలా చేయండి అన్నయ్య అని చెప్పేసి అనగానే నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మీనా బాధ్యత నాదేనమ్మా అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. అమ్మ మీనా ఇంకా వాళ్ళని పంపించని చెప్పేసి చెప్పగానే అన్నయ్య అల్లుడి గారికి కూడా చెప్పి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి పార్వతమ్మ అనగానే పర్లేదమ్మా సంవత్సరికానికి మీనాని బాలుని పంపిస్తాను అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. ఇక పార్వతమ్మ సుమతి మీనా ముగ్గురు అయితే బయటికి అయితే వెళ్తారనమాట. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మ అని చెప్పేసి మీనా వాళ్ళతో చెప్పి పంపిస్తూ ఉండగానే అప్పుడే బాలు అయితే వస్తాడనమాట. ఇక వాళ్ళని చూసి కూడా చూడనట్టు లోపలికి వెళ్ళిపోతూ ఉండగానే ఇక పార్వతమ్మ అయితే అల్లుడు గారు బాగున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. కానీ బాలు మాత్రం పట్టించుకోకుండా మాట్లాడకుండా వెళ్ళిపోతాడు కావాలని. ఇక వెంటనే మీనా అమ్మ బాధపడకు, మావయ్య గారు పంపిస్తా అన్నారు కదా, సంవత్సరికానికి నేను ఆయన కలిసే వస్తాం వెళ్ళమ్మా అని చెప్పేసి పంపిస్తుంది అనమాట. ఇక వాళ్ళని పంపించి మీనా లోపలికి వచ్చేసరికి సత్యంతో బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. సత్యం సంవత్సరానికి వెళ్ళు అని చెప్పేసి బాలుతో అనగానే అక్కడికి వెళ్తే ఆ శివగాడి ముఖం చూడాల్సి వస్తుంది నాన్న, అది నాకు ఇష్టం లేదని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. నువ్వు వెళ్తున్నావు అంతే అని చెప్పేసి సత్యం అనగానే బాలు అయితే కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక వెంటనే మీనా కోపంగా బాలు వెనకాలే వెళ్ళి ఇప్పుడు మీ అమ్మ మా అమ్మను అవమానించి పంపించింది, మీరేమో మాట్లాడకుండా లోపలికి వచ్చేసారని చెప్పేసి కోపంగా అడుగుతూ ఉంటుంది అనమాట. నేను మాట్లాడితే గొడవలు అవుతాయి అందుకే వచ్చేస్తా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. మీరు మా తమ్ముడిని కొట్టినా కానీ అల్లుడు హోదా ఇస్తూ మిమ్మల్ని సంవత్సరికానికి పిలవడానికి మా అమ్మ వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి, మా వాళ్ళ మీద ఇంకెప్పుడు కోపం చూపించనండి అని చెప్పేసి మీనా అయితే కోపంగా వెళ్ళిపోతుంది అనమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే బాలు అయితే సంవత్సరికానికి మీనా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడనమాట. ఇక అక్కడ శివ బాలు మళ్ళీ అయితే గొడవ జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు మళ్ళీ వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడ్డారు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.